హా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ డాంకీ మీద వాళ్ళ లగేజ్ పెట్టుకుని ఒక ఎడార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళని చూసి ఒక నలుగురు కామెంట్ చేశారంట. వాళ్ళ వైఫ్ అంత నీరసంగా కనిపిస్తుంది కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని డాంకీ మీద కూర్చోబెట్టి వాడి లగేజ్ మోయొచ్చు కదా అనేసి. సరే అని వాడు బాధపడి ఆ లగేజ్ చేసుకుంటూ కొంచెం దూరం వెళ్తే ఇంకొక నలుగురు అన్నారంట, వాళ్ళ హస్బెండ్ అంత కష్టపడుతుంటే ఆమె మాత్రం దర్జాగా డాంకీ మీద కూర్చుందని కామెంట్ చేశారంట. సరే ఇదంతా కాదనేసి డాంకీ మీద లగేజ్ వాళ్ళిద్దరూ కూర్చుని ట్రావెల్ చేస్తూ ఉంటే ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకొక నలుగురు అన్నారంట, నోరు లేని ప్రాణిని అంత హింసిస్తున్నారు, వాళ్ళు అంత ఇబ్బంది పెట్టాలా, లగేజ్ పెట్టడమే కాకుండా వాళ్ళు కూడా కూర్చున్నారు చూడండి అనేసి. సరే ఇదంతా కాదనేసి వాళ్ళు దిగేసి వాళ్ళ లగేజ్ ని కూడా వాళ్ళే మోసుకుంటూ డాంకీని ఖాళీగా తీసుకెళ్తే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక నలుగురు అన్నారంట, అసలు వీళ్ళకి బుర్ర ఉందా, డాంకీ ఉన్నది లగేజ్ మోయడానికి కదా, వీళ్ళేంటి డాంకీని ఖాళీగా తీసుకెళ్తూ లగేజ్ వీళ్ళు మోస్తున్నారు అని కామెంట్ చేశారంట. దీన్ని బట్టి నీకేం అర్థమైంది మామ, నువ్వేం చేసినా ఏం చేయకపోయినా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటారు. ఎవరో ఏదో అనుకుంటున్నారు అనేసి నువ్వు ఆగిపోతే నువ్వేమీ చేయలేవు. నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది, నీ డిసిషన్ నీ చేతిలోనే ఉంది. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. అర్థమైందా? జస్ట్